ఏదైతే ఈ హెచ్సిఏ పైన గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో ఈ ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్సిఏలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఈ సీఎం గారి దృష్టికి వచ్చింది, ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంటర్నల్ కూడా మాట్లాడతారు కదా, అన్ని విషయాలు బయటికి చెప్పడానికి కూడా ఉండదు కదా. ఎవరెవరితో మాట్లాడుంటే జగన్మోహన్ రావు గారిని కూడా వారిని డైరెక్టర్నో ఇండైరెక్టర్నో వారికి విషయం పాస్ అని అయి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ డెఫినెట్లీ సీఎం విల్ కాల్ బ్యాక్ ద టోటల్ ఎస్సీఏ మెంబర్స్ అందరిని కూడా పిలిపించి మాట్లాడతారు. దాంట్లో పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. వీ హ్యావ్ అ ఫుల్ అథారిటీ అండ్ ది రెస్పాన్సిబిలిటీ, బోత్ ద రెస్పాన్సిబిలిటీ ఉంది, అథారిటీ కూడా ఉంది. సో ద బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ది హైదరాబాద్ as well as the Sunrisers should be protected by our government. It is our responsibility we are feeling. Definitely CM will take the initiative, or on behalf of the CM somebody, Shivsena Reddy or Kiran Reddy or somebody like me, ఎవరికి బాధ్యత చెప్తే, లేదంటే నేను అనుకోవడం బెటర్ టు ఇన్వాల్వ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్. పొలిటిసైజ్ కాకుండా ఉండాలని అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా రిసాల్వ్ చేయాలా. ఇట్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్. సో ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ ది అవర్ ఇమేజ్, అవర్ తెలంగాణ ఇమేజ్. అండ్ ఇంకోటి అంటే రెవెన్యూ పరంగా చూసినా కూడా ఇట్ ఇస్ ఏ రెవెన్యూ జనరేట్ అది కాబట్టి జగన్మోహన్ రావు గారు కూడా సరే సొంత ఇమేజ్ ఎవరైనా పెట్టుకుంటారు, సొంత ఇమేజ్ కోసము ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళు చేస్తారు. సో దాంతో పాటుగా కొంత ఈ హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ అంటేనే వివాదాలు, అంటే మొదటి నుంచి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా విభేదాలు ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాదర్ దెన్ ద ఇండివిజువల్స్ ఇమేజ్. ఇండివిజువల్స్ తమ ఇండివిజువల్ శశభిషలు వదిలిపెట్టేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యొక్క పరువు బాధ్యతలను నిలబెట్టాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సన్ రైజర్స్ లో ఎవరైనా, అంటే సన్ రైజర్స్ యాజమాన్యమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఏమన్నా లోకల్గా మిస్చీఫ్ జరుగుతుందా, మిస్గైడెన్స్ జరుగుతుందా, దాన్ని కూడా ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేసి దాన్ని సెట్ చేస్తే రెండు యాజమాన్యాలకు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరుగుతుంది. ఇక్కడి నుంచి తీసుకుపోయి విశాఖపట్నంలో దీన్ని వేదిక పెట్టాలనేటువంటి ఏదన్నా కుట్ర జరుగుతుందా, అది కూడా ఇప్పుడు సార్ అన్నారు కదా, అట్లాంటిది ఏదైనా జరిగితే కూడా అది బాగా నష్టం జరుగుతుంది. అది జరగకుండా మేము చూస్తాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారు. మా పార్టీ పక్షాన కూడా ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కానీ ఇది దృష్టికి వెళ్తుంది. డెఫినెట్గా నేను అనుకోవడం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విషయం వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఆల్రెడీ ఇంటర్నల్ గా నాకు సమాచారం లేకపోవచ్చు కానీ మీకు సమాచారం లేకపోవచ్చు కానీ ఇంటర్నల్ గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇనిషియేటివ్, ట్రాఫిక్ గురించి కూడా వారు మాట్లాడారు కదా, కాబట్టి దాని మీద దృష్టి ఉన్నట్టే కదా. కాబట్టి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్, నథింగ్ టు వరీ. డెఫినెట్లీ జగన్మోహన్ రావు ఇంకా మిగతా శ్రీనాథ్ అనే ఎవరు మేనేజర్ మెయిల్ లీక్ చేసినాడు అంటున్నారు. సో వీటన్నిటిని కూడా ఎంక్వైరీ జరుగుతుంది. డెఫినెట్ గా ఇది యుద్ధ ప్రాతిపదికన రిసాల్వ్ అవ్వాల్సినటువంటి ప్రాబ్లంగా నేను కానీ మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ భావిస్తుంది. డెఫినెట్ గా ప్రజల ఆకాంక్ష కూడా అదే ఉంది. ఈ వివాదం కాదు, క్రికెట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ప్రజలు, ఈ వివాదాలకు ఎంజాయ్ చేయాలని ఎవరు అనుకోవటం లేదు. మీకు కూడా న్యూస్ దొరికింది, ఈ మాత్రం న్యూస్ దొరకకుండా ఉండాలనే మా ఉద్దేశం. అయితే వెంకటస్వామి గారు, చివరిగా ఏదైతే మీరు అన్నట్టుగా హైదరాబాద్ టీంని గ్రౌండ్ విశాఖపట్నం వేదికగా అక్కడికి షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఈ రకంగా ఇది బయటకు వచ్చిందా అనేది ఒక క్వశ్చన్ అయితే మీరు లేవనెత్తారు. ఒకవేళ నిజంగా అలా కనుక ఎస్ఆర్హెచ్ టీం విశాఖ వేదికగా తమ మ్యాచ్లు ఆడితే హైదరాబాద్కు ఉప్పల్కి సంబంధించి ఒక రకమైనటువంటి రెవెన్యూతో పాటు ఒక రకమైనటువంటి ఏదైతే ఐపీఎల్ రాగానే ఉప్పల్ వైపు చాలామంది ఎంతో వేదికగా ఆసక్తిగా చూసేటువంటి అంశం, ఇది కూడా ఒక ఇబ్బందిగా
ఇబ్బందిగా ఏర్పడుతుంది కదా, దీన్ని అధిగమించడానికి లేదంటే ఈ యొక్క కుట్ర కోణాలను బయట పెట్టడానికి మీరు అన్నట్టుగా ప్రభుత్వం అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించినట్టు తెలుసు. ఒకవేళ నిజంగా కుట్ర కోణమే జరిగింది కనుక ఇది కావాలని చెప్పి చేసినట్టుంటే దాని పర్యవసనాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? డెఫినెట్ గా మేము చాలా చాలా అంటే చాలా రియాక్టివ్ గానే దీన్ని స్పందిస్తాము. మాకు సన్ రైజర్స్ తో ఏమి ఇబ్బంది లేదు, లేకపోతే HCA లో ఉన్నటువంటి వాళ్ళు మా మాట వినరనేటువంటి అభద్రతా భావం ఏం లేదు. ఇదంతా ఊహాగానము. నేను ఏమంటున్నానంటే కుట్ర కోణం అంటున్నా, కుట్రను ఛేదిస్తాం తప్పనిసరిగా. వీ హ్యావ్ దట్ కెపాసిటీ అండ్ అవర్ గవర్నమెంట్, అవర్ CM అండ్ అవర్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు ఆ స్కిల్స్ ఉన్నాయి. పోలీస్ కావచ్చు, లేకపోతే IAS ఆఫీసర్స్ కావచ్చు, మా రాజకీయంగా ఉన్నటువంటి మంత్రులు, మిగతా వాళ్ళకు కూడా ఆ స్కిల్స్ ఉన్నాయని నేను భావిస్తున్నాను, ఉన్నాయి కూడా. సో అంటే శివసేన రెడ్డి ఆల్సో ఏ యంగ్స్టర్ అండ్ అవర్ కిరణ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్రికెట్ ఫీల్డ్. సో అతను కూడా రంజీ ఆడినట్టున్నాడు. సో కాబట్టి వాళ్ళందరికీ అనుభవం ఉన్నది. డెఫినెట్ గా దీన్ని రిసాల్వ్ చేస్తాము. ఇంకోటి, హైదరాబాద్ని వదులుకోవాలని ప్రపంచంలో ఎవడు అనుకోడండి. అది కొద్దిగా అర్ధరహితమే. హైదరాబాద్ వాతావరణము, హైదరాబాద్కు అంటే అన్ని సీజన్స్ లో ఐదర్ ఇట్ ఈస్ 3 సీజన్స్ లో కూడా హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ సిటీ అండ్ బెస్ట్ వేదిక ఫర్ ది ఎవ్రీ గేమ్స్ అనుకోండి, ఉండడానికి అనుకోండి, ఎంజాయ్ చేయడానికండి, అన్ని రకాలుగా సమశీతోష్ణ మండలంలో ఉన్నటువంటి హైదరాబాద్ను వదులుకొని విశాఖపట్నం లాంటి ఉబ్బరిత ఉండేటువంటి వాడికి వెళ్తారని నేను అనుకోవటం లేదు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టీం